హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూద్దామండి. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కే వరకు ఉండి తర్వాత కూరకు తగినంత ఆయిల్ని కళాయిలో పోసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కళాయి మొత్తం వేడెక్కింది కదండి. ఇప్పుడు కూరకు తగినంత ఆయిల్ని మనం పోసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అన్నది నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్కి తగ్గట్టుగా కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ తక్కువ వాడేవాళ్ళు కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ అన్నది సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారుగా, చికెన్ గ్రేవీ కర్రీ కాబట్టి నేను కొంచెం ఉల్లిపాయ అన్నది ఎక్కువగానే కోసుకున్నానండి. ఒక మీడియం సైజు 3 ఉల్లిపాయలు బాగానే కోసాను. చూడండి, 4-5 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఈ విధంగా మొత్తంలో ఆయిల్లో కలిసే విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు అన్నది ఆ ఉల్లిపాయని ఏగే వరకు అట్లా ఉంచేసేయాలండి. చూడండి, మూత పెట్టి క్లోజ్ చేసుకొని చక్కగా 1-2 నిమిషాలు మగ్గనిచ్చాలండి. ఉల్లిపాయ మొత్తం ఉల్లిపాయ హాఫ్ వరకు మగ్గింది కదా. ఇలాంటి టైంలో 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు అన్నది యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఉల్లిపాయ పూర్తిగా మగ్గాలంటే ఉప్పు, పసుపు అన్నది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 స్పూన్ పసుపు వేసాను కదా. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఉప్పు, పసుపు మొత్తం కూడా కలిసే విధంగా చక్కగా గట్టితో నెమ్మదిగా కలుపుకోవాలండి. చూస్తున్నారుగా, ఆ విధంగా కలిపేసేసేయండి. ఉల్లిపాయ మొత్తం కూడా చక్కగా ఉప్పు, పసుపు పట్టే విధంగా కలపండి అండి. ఆ విధంగా కలిసిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల పాటు ఉల్లిపాయని మగ్గనిద్దామండి. చూడండి, ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది, ఉల్లిపాయ మగ్గింది కదండి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా కూర మొత్తం అంటే ఆ మసాలా మొత్తం కలిసే విధంగా కలపండి. గరిటతో కలిపేసిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గే వరకు ఉంచుదామండి. పూర్తిగా అలా కలిపేసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ అంతా మగ్గింది కదా. ఇప్పుడు మనం చికెన్ అనేది యాడ్ చేసుకుందాము. కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ కేజీ చికెన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నెమ్మదిగా అంటే మెల్లగా ఆ కూర అంతా కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ మొత్తం కూడా కూరకు పట్టే విధంగా స్లోగా కలుపుకుంటారండి. ఆ విధంగా గట్టితో మొత్తం కూడా కలిసే విధంగా కలపాలండి. చూసారుగా, ఇప్పుడు కూర మొత్తం కూడా అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి కూర అన్నది 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా బయటకు వస్తుంది. మగ్గుతుంది కదండి చికెన్ అన్నది, అప్పుడు వాటర్ మొత్తం కూడా ఇలా వస్తుందండి. కూర మొత్తం కూడా అండి ఒకసారి అలా కలుపుకోవాలండి. కలిపారు కదా. ఇప్పుడు మళ్ళా మనం 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. కొంచెం కొత్తిమీర జల్లుకొని, చూడండి, కొత్తిమీర కొంచెం జల్లేసి దానిపైన ఏం కలపాల్సిన అవసరం లేదండి. కలపాల్సకుండానే మూత పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీర అన్నది ఊరికినే మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకోవడం వల్ల ఆ కొత్తిమీర ఫ్లేవర్ అన్నది చికెన్కి బాగా పడుతుందండి. చూసారుగా, అంతా మగ్గిపోయిందండి. మనం కలపకుండానే చక్కగా
కొత్తిమీర మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఒక కూరకు తగినంతగా కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 1.5 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. సరిపోతుందండి, ఎందుకంటే 4 పచ్చిమిరకాయలు ముందు వేసుకున్నాం కదండి. పచ్చిమిరకాయలు ఘాటుగా ఉన్నాయి కాబట్టి 1.5 స్పూన్ కారం సరిపోతుందండి. కూర మొత్తం కూడా కారం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి 10 నిమిషాలు అయింది. కూర బాగా మగ్గుతుంది కదండి, చాలా వరకు మగ్గిపోయింది. ఆయిల్ అన్నది బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కూరకు తగినంత వాటర్ని మనం పోసుకుందామండి. ఎందుకంటే చాలా వరకు కూర బాయిల్డ్ అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ముక్క మునిగేంత వరకు పోసుకుందాము. చూడండి ముక్క అన్నది మునిగేంత వరకు పోసుకున్నాం కదా, చాలు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టి మనం ఇంకో 10 నిమిషాలు మగ్గనిద్దాం అండి. ఈ లోపల నేనైతే ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, అలాగే లవంగాయ, యాలకులు, కొంచెం జీడిపప్పు కలిపి మిక్సీ పట్టుకున్నానండి. చెక్క, లవంగాయ, యాలకులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు మొత్తం కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకుని రెడీగా ఉంచుకున్నానండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా. కూర ఒకసారి గరిటెతో మొత్తం కలిపి మనం రెడీగా తయారు చేసి పెట్టుకున్న మసాలా అన్నది ఈ టైంలోనే యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే ఎండు కొబ్బరి అన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఉడకాలి కాబట్టి ఈ టైంలో మనం మసాలా అన్నది వేసేసుకుందాము. మసాలా వేసిన తర్వాత చూసారు కదా, మసాలా వేసాను. ఇప్పుడు కూర మొత్తాన్ని ఒక్కసారి కలిపి ఆ విధంగా మరో 5 నిమిషాలు మనం మూత పెట్టేసి మసాలా మొత్తం కూడా స్మెల్ అంతా దానికి పట్టే విధంగా, ఉడికే విధంగా మూత పెట్టి ఉంచుకుందామండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని చూద్దామండి. చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగా స్మెల్ వస్తుందండి. టేస్టీగా కూడా ఉంటుంది కంపల్సరీ. నేను చాలా ఇంతకుముందు 2-3 సార్లు వండానండి. ఇప్పుడు కూర మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.